వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినీ పరిశ్రమలో తరచుగా వినిపించే నెపోటిజం పై స్టార్ హీరోయిన్ సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. పరిశ్రమలో వారసులైన బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి సొంత సవాళ్లు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రముఖ టాక్ షోలో సమంత తొలిసారి పాల్గొన్నప్పుడు హోస్ట్ ఆమెను నెపోటిజంపై ప్రశ్నించారు. తెలుగు పరిశ్రమలో హీరోల కొడుకులు మేనల్లుల్లో సులభంగా హీరోలవుతారు. విజయ్ దేవరకొండ లాంటి కొద్ది మంది మాత్రమే బయట నుంచి వచ్చి నిలదొక్కున్నారు. దీనిపై మీరేమంటారు అని అడిగారు. దీనికి సమంత స్పందిస్తూ, వారసులు అయినా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా ప్రతి ఒక్కరికి వారి సొంత సమస్యలు ఉంటాయి. అందరూ వాటిని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. స్టార్ కిడ్స్ కు కెరీర్ ఆరంభంలోనే ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్న వాదనపైన ఆమె మాట్లాడారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, వారి ప్రతి కదలికను ప్రేక్షకులు పరిశ్రమ గమనిస్తుండడం జరుగుతుందని చెప్పారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫెయిల్ అయితే ఆ విషయం మా అమ్మానాన్నలకు సోదరులకు మాత్రమే తెలిసేదే, కానీ ఒక స్టార్ కిడ్ ఫెయిల్ అయితే ఆ విషయం దేశం మొత్తానికి తెలుస్తోంది అని సమంత వివరించారు. చివరకు అంతా ప్రేక్షకుల ఆదరణ మీదే ఆధారపడి ఉంటుందని, అంతిమ నిర్ణయం ఎప్పుడు వారి చేతుల్లోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. 2010లో ఏ మాయ చేసేవే చిత్రంతో అరంగేట్రం చేసిన సమంత దూకుడు, రంగస్థల వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగారు. ఆమె నటించిన మా ఇంటి బంగారం చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.